జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రండి మావయ్య, రండి అత్తయ్య, అక్క, పిన్ని, హారిక, రండి. మా రూమ్ ఎక్కడ? ఏంటలా చూస్తున్నారు? నేను రూమే కదా అడిగాను. ఇక్కడ అందరికీ విడివిడిగా రూమ్స్ ఉండవమ్మా. అందరూ ఒకే చోట సర్దుకోవాలి. మనం ఇప్పుడు అరణ్యవాసంలో ఉన్నాం తల్లి, అంతఃపురంలో కాదు. మా బెడ్రూమ్ ఉంది హారిక, కావాలంటే అది నువ్వు వాడుకో. రూమ్ లో ఏసీ ఉందా లేకపోతే ఫ్యానేనా? మళ్ళీ చూస్తారేంటి? సమ్మర్ కదా, ఏసీ ఉందా అని అడిగాను. ఏంటే నీ కొంతమ కోరికలు? వీధిని పడ్డ బుద్ధి రాలేదా నీకు? ఇది అద్దె కొంప. ఆ ఇంట్లోలా అన్ని సౌకర్యాలు ఉండవు. ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి. హారిక, ఇంటి చుట్టూ చెట్లుంటాయి, ఇక్కడ చల్లగానే ఉంటుంది, ఏసీ అక్కర్లేదు. అమెరికా వెళ్లాల్సిన దాన్ని అద్దె కొంపలోకొచ్చి పడ్డాను. ఈ ఇంటికొచ్చి ఆ ఇంట్లో ఉన్న సౌకర్యాలు కావాలి అని అడుగుతున్నావా, లేక అక్కడున్న సౌకర్యాలు ఇక్కడ లేవు అని దెప్పిపొడుస్తున్నావా హారిక? పుట్టినప్పటి నుంచి ఇలాంటి హౌసెస్ లో నేనెప్పుడూ లేను. అసలు ఇలాంటి ఇల్లులుంటాయని ఇప్పుడే చూస్తున్నాను. మా సర్వీస్ క్వార్టర్స్ కూడా ఇంతకంటే బాగుంటాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు హారిక. నీకేం కావాలన్నా నన్ను అడుగు. స్పెషల్ సూట్ రూమ్ కావాలంటమ్మా, ఏసీ కావాలంట. ఇవ్వగలరా మీరు? నేను వద్దని చెప్తున్నా బలవంతంగా తీసుకొచ్చాడు వీడు. మాలాంటి ధనవంతుల్ని మీరు భరించలేర్రా అన్నాను. మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ మేమొచ్చి మీకు భారమయ్యాం. మీరు భారం కాదత్తయ్య, మా బాధ్యత. మేం ఊరు వెళ్ళుంటే బావుండేది వసు. ఇక్కడ మాత్రం ఏమైందక్కా? అందరం కలిసే ఉంటాం కదా. కానీ మాకు వేరువేరు గదులు, ఏసీలు, పట్టుపానుపులు, డైనింగ్ టేబుళ్లు, పంచభక్ష పరమాణాలు కావాలి కదమ్మా. అవి మీరు తేగలరా? హారిక ఏదో తెలియక అందులే అన్నయ్యా. పదే పదే ఎత్తి పడవకు, పాపం ఫీల్ అవుతుంది. అయితే అందరూ వినండి. ధనవంతులైన మనం ఇప్పుడు ఆస్తులన్నీ పోయి పేదవాళ్లమయ్యాం. కట్టుబట్టలు తప్ప మన దగ్గర నయా పైసా డబ్బు లేదు, నిలువ నీడలేదు, తినడానికి తిండి లేదు. మన పరిస్థితి చూసి జాలిపడి ఈ ధర్మాత్ముడు, ఆ పుణ్యాత్మురాలు మనకు ఆశ్రయమిచ్చారు. నానా, చాలా ఆపండి నాన్న. లేదభి, నా కుటుంబ పెద్దగా నేను చెప్పాలి. ఈ క్షణం నుంచి మన కష్టాలు తీరే వరకు మనం ఇక్కడే ఉంటున్నాం. ఏంటండి పరిస్థితి? నెక్స్ట్ రివ్యూ వచ్చే వరకు మీ బ్రదర్సు జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉండాలి సార్. నెక్స్ట్ రివ్యూ కూడా మనకు ఫేవర్గా వస్తుందని చెప్పలేం. మీ బ్రదర్స్ని తెలివిగా ట్రాప్ చేసి బలంగా ఇరికించారు. దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఒకటే సొల్యూషన్ ఉంది సార్, కాంప్రమైజ్ అవ్వడం. మీరు వాళ్ళతోనైనా కాంప్రమైజ్ అవ్వాలి, లేదా వాళ్ళు మీతోనైనా కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వాలి అంటే అభిరామ్ సారు సంతకం చేయాలి. సంతకం చేయటానికి సార్ ఒప్పుకోవటం లేదు. కాంప్రమైజ్ కాకుండా వేరే దారి లేదా లాయర్ గారు? ఒకటి ఉంది సార్, కానీ అది చట్టబద్ధం కాదు. ఏంటో చెప్పండి. ముల్లుని ముల్లుతోనే తీయడం. అంటే రాముడు చెట్టు చాటు నుండి వాళ్ళని చంపినట్టు వాళ్ళు చేసిన మోసాన్ని మరో మోసంతో మనం తిప్పి కొట్టడం. ఆ పని చేద్దాం సార్. కుక్కగాటికి చెప్పు దెబ్బే అని సరైన మందు. కానీ అవతల వైపు ఎమ్మెల్యే ఉన్నాడు. అతనిది అధికార పార్టీ.
పవరు డబ్బు పలుకుబడున్న వ్యక్తి. అతన్ని ఢీ కొట్టడం అంత ఈజీ కాదు. వాలిని చెట్టు చాటు నుండి చంపిన రాముడే ధర్మయుద్ధంలో రాముడే రావణుడిని డైరెక్ట్గా చంపేశాడు. అభిరామ్ సార్కి ఎవరిని ఎలా కొట్టాలో బాగా తెలుసు. మీరేమంటారు అభిరామ్? ఆలోచించి చెప్తాను. వస్తాను లాయర్ గారు. ఓకే అభిరామ్. వస్తాను సార్. ఇంకా ఏంటి సార్ ఆలోచించేది? అంతగా ఆలోచించాలనుకుంటే సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ అభిరామ్ గారిలా ఆలోచించండి. సార్, ఇలాంటి గొప్ప వ్యక్తికి ఆ ఎమ్మెల్యే వాడి చెంచాలు ఓ లెక్క కాదు. నేను ఆలోచిస్తుంది తన గురించి కాదు సుబ్బు. మా అన్నయ్యని తమ్ముని జైలు నుంచి బయటికి తీసుకురావడంతో పాటు ఇంట్లో ఉన్న నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నిజమే సార్. వాళ్ళని బయటికి తీసుకురావడం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆ 2 పనులు చేయకుండా నేను టిఫిన్ బండి నడుపుతూ ఉంటే బాగోదు. అలా అని బండి నడపకపోతే ఇంటి ఖర్చులకి కోర్టు ఖర్చులకి డబ్బులు ఉండవు. సార్, మీ టిఫిన్ బండికి మంచి పేరు వచ్చింది సార్. ఇప్పుడు మీరు బండి పెట్టకపోతే మీ గిరాకీ అంతా పోతుంది సార్. కస్టమర్స్ అంతా పక్కకి వెళ్ళిపోతారు. అదే నేనేం చేయాలని ఆలోచిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. జైల్లో ఉన్న అన్నయ్యని ఆకలిని విడిపించాలి. ఖర్చులకి డబ్బులు కావాలి. ఒకేసారి ఇంటి దగ్గర బండి దగ్గర ఉండడం వీలు కాదు. సార్, ఒక పని చేస్తే మీ బండి నేను నడుపుతాను సార్. మీ ఖర్చులకు డబ్బులు వస్తాయి. ఇప్పటికే నేను నా వెంట తిప్పుకుంటూ చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకా నేను ఇబ్బంది పెట్టలేను. నేనే ఏదో ఒకటి చేస్తాను సుబ్బు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.